ఈరోజు నేను ఒక మాట చెప్తాను. నీకు అనారోగ్యపు సమస్య ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, అప్పుల భారం ఉన్నా, కుటుంబ సమస్య ఉన్నా, వ్యక్తిగతంగా నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సహనాన్ని మాత్రం కోల్పోవద్దు. సహించు. ఎందుకు నువ్వు సహించాలో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు సిలువ మరణం వరకు దేవుడు ఏం చేశాడట? సహించాడు. ఆయన అడ్డకర్ర నిలువకర్ర మీద ఆయన వేలాడుతున్నప్పుడు బల్లెపుతో దేవుడిని ఒక ఆయన పొడిచాడు. సహించలేదా దేవుడు? కొరడా దెబ్బలతో దేవుణ్ణి కొడుతున్నప్పుడు, యేసు ప్రభుని హింసిస్తున్నప్పుడు యేసు ప్రభు సహించలేదా? ఎందుకు సహించాడు? మనకు సహనాన్ని నేర్పడానికి. అదే సహనం ఈ రాత్రి ప్రభువు నీకు నేర్పించాలని ఆశపడుతుంది. ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక బహుమానం నీకు రావాలి అంటే, ఒక ఆశీర్వాదం నీకు రావాలి అంటే, ఒక దీవెనను చూడాలి అంటే, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ప్రతికూలమైన వాతావరణం ఎంత నీ జీవితంలో వెంటాడుతున్నా, దేవుని రాకడ పర్యాంతరము వరకు సహనం కలిగి జీవించు. నువ్వు పరలోకంలో వెళ్ళగానే నీకు దేవుడు జీవ కిరీటం ఇస్తాడు. మరి ఆయన చేతుల మీదుగా నువ్వు బహుమానం అందుకోబోతున్నావంటే ఈ లోకంలో ఎంత సహించాలా? నెవర్ గివ్ అప్ అనే మాట మీరు విన్నారా? చెప్పండి. కొంతమంది టీషర్ట్ల మీద యవనస్తులు స్టైల్గా రాపించుకుంటారు ఏమని? నెవర్ గివ్ అప్. దేంట్లో నెవర్ గివ్ అప్? యాటిట్యూడ్లో. దేంట్లో నెవర్ గివ్ అప్? త్రాగుల్లో. ఒక ఆయన త్రాక్కుంటా మధ్య ఊక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, అంటున్నాడు నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ అంటున్నాడు. దేంట్లోనైనా నెవర్ గివ్ అప్ అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో త్రాగుడులో నెవర్. నీ నెవర్ గివ్ అప్ అనేది వ్యర్థమైన పనికి మాలిన జీవితంలో కాదో, నువ్వు కాళ్ళరెత్తుకొని చెప్పాలి, నా ప్రాణం పోయినా నా దేవుని కోసం నిలబడతాను, అందుకు నెవర్ గివ్ అప్. నా ప్రాణం పోయినా క్రీస్తు కోసం ఆయన వాక్యాన్ని ప్రకటిస్తాను. నెవర్ గివ్ అప్. మరణం వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, నా క్రీస్తు కోసం పరిగెత్తడానికి నెవర్ గివ్ అప్. నువ్వు ఇచ్చేస్తున్నావా? నీ శక్తిని కోల్పోతున్నావా? నీ సామర్థ్యాన్ని కోల్పోతున్నావా? ఎక్కడైనా సమస్యను చూసి బలహీనుడు అయిపోతున్నావా? ఏడుస్తున్నావా? వద్దో, నీకోసం జీవకిరీటం దేవుడు దాచిపెట్టాడు. సహించు. నీ ముందు ఒక గోడ ఉందనుకోండి, నీ చేతిలో ఒక బంతి ఉంది, మీరు ఇలా కొంచెం ఫోర్స్ ఉపయోగించి బంతిని గోడకేసి కొట్టారు, అది వెనక్కి వస్తుంది. అయితే విచిత్రం ఏంటో తెలుసా? మీరు ఎంతైతే ఫోర్స్ ఉపయోగించి ఆ బంతిని గోడకు కొట్టారో అది వెనక్కి వచ్చేది కూడా అదే ఫోర్సులో. బాగా బలం పెట్టేసి బాగా ఇలా ఇలా చెయ్యి వెనక్కి లాగేసి ఇలా కొట్టండి, వెనక్కి వచ్చే ఫోర్స్ ఎంత ఉంటుంది? వేగంగానే. సహనం కూడా అంతే. నువ్వు ఎంత సహనాన్ని కలిగి, ఎంత ఓపిక కలిగి ఉంటావో దేవునికి ఇచ్చే బహుమానం కూడా అంతే గొప్పగా ఉంటుంది.